దుర్మార్గమైనటువంటి చర్య చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, రేవంత్ రెడ్డికి కావచ్చు, అనేక విషయాలు ఇవాళ ఈ దేశంలో ఉదాహరణలు ఉన్నాయి. సాక్షాత్తు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్పినారు, ఈ దేశ రక్షణ కోసం 9,000 ఫోన్లను ట్యాప్ చేసింది అని పార్లమెంటులోనే చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా మేము చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి కేసీఆర్ గారు రాజ్యాంగానికి లోబడి చట్ట పరిధిలో వాళ్ళు ఎటువంటి అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నం చేసినా మేము రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్నది, చట్టం పట్ల గౌరవం ఉన్నది కాబట్టి వాళ్ళు అభ్యంతరకరమైనటువంటి విషయాలు నోటీసులో ఇచ్చిన నిజానికి కేసీఆర్ గారు మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి. అదే కాదు ఇవాళ గౌరవంగా మన అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అదే కాకుండా గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నివాసం గజ్వేల్లోని ఎర్రవెల్లి నివాసం అనేటువంటి విషయం 15 సంవత్సరాలుగా అనేక మందికి తెలుసు. ఆయన నివాసం ఏర్పరచుకున్నప్పటి నుంచి అనేక మందికి తెలుసు. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు సైతం ఎర్రవెల్లి నివాసానికి వెళ్ళి వారిని ఆహ్వానించడం జరిగింది వివిధ సందర్భాల్లో. కానీ దుర్మార్గం ఏమిటంటే ఆయనకు అడ్రస్సే లేనట్టుగా కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి కేసీఆర్ గారి పాత ఇంటి అడ్రస్ అయినటువంటి నందీనగర్కు గోడ మీద ఇంటి గోడ మీద నోటీసులు అతికేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కేసీఆర్ గారు చాలా స్పష్టంగా నిన్నటి నోటీసుకు వివరణగా రిప్లై ఇచ్చినారు. మీరు అప్రజాస్వామికంగా నన్ను పిలిచినప్పటికీ చట్టం మీద నాకు గౌరవం ఉంది కాబట్టి నేను తప్పకుండా విచారణకు హాజరవుతాను, నందినగర్లోని నా ఇంటికి నేను హాజరవుతాను, 3 గంటలకు అందుబాటులో ఉంటానని చెప్పడం జరిగింది. ఇది చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సినటువంటి విషయం. మరి ఇటువంటి సందర్భంలో మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నేత, ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణని అగ్రగామిగా ప్రపంచంలో ఉంచినటువంటి వ్యక్తి, ఎక్కడ తెలంగాణ ఉచ్చారణ వచ్చినా కేసీఆర్ గారిని గుర్తించలేనటువంటి తెలంగాణ ప్రస్తావన ఉండదు. అటువంటి కేసీఆర్ గారిని మరి ఆయన విచారణకు పోతున్నటువంటి సందర్భంలో తప్పకుండా వారి అభిమానులు, వారు తయారు చేసినటువంటి నాయకులు, వారి కార్యకర్తలు పెద్ద ఎత్తున తప్పకుండా వారికి మద్దతుగా నిలబడతారు. ఇవాళ పార్టీ ఎటువంటి పిలుపుని ఇవ్వకున్నా కానీ తప్పకుండా వారికి అండగా నిలబడతారు. ప్రపంచంలో అనేక మంది అభిమానులు ఉన్నారు కేసీఆర్ గారికి. మరి అటువంటి సందర్భంలో ఇవాళ ఈ నిర్బంధం ఏంది హైదరాబాద్లో అనేటువంటి విషయం ఈ సందర్భంగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి నిర్బంధం విధించడం అనేటువంటిది దుర్మార్గం. ఇవాళ దాదాపుగా 1 కిలోమీటర్ మేర ఎవరిని కూడా రానియకుండా ఆంక్షలు విధించి 11 గంటల తర్వాత ఎవరు కూడా రోడ్ల మీదకి రానటువంటి పరిస్థితి చేయడం అనేటువంటిది చాలా అమానుషమైన చర్య. ఇదే కాదు ప్రజాస్వామ్యంలో తప్పకుండా నిరసన తెలిపేటువంటి హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. ప్రభుత్వం చేసేటువంటి నిర్బంధ చర్యలకు నిరసన కూడా తప్పకుండా అనేక సందర్భాల్లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఎప్పుడూ నిరసన కార్యక్రమాలు జరిగినట్టుగా ఇప్పుడే మొదటిసారి జరిగినట్టుగా హైదరాబాదులో నిర్బంధం, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్త గులాబీ కండువా వేసుకుంటే అరెస్టులు చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లకు తీసుకొని పోవడం, దిష్టిబొమ్మ దగ్ధం అనేటువంటిది సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకమా మరోట తన నిరసన వివిధ రూపాల్లో తెలియజేస్తున్నటువంటి సందర్భంలో దిష్టిబొమ్మలు అనేటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. మరి దానికి కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి జైల్లోకి పంపడం మా నాయకులని చాలా దుర్మార్గం. ఇవాళ మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి మా నాయకులని విడిచిపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఏదైతే నిర్బంధం ఉందో, ఏవైతే ఆంక్షలు ఉన్నాయో దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు సాక్షాత్తు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ వేదికగా ఉన్నటువంటి తెలంగాణ భవన్కు రానియకుండా ఇవాళ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు 1000 మంది ఇవాళ మోహరించి తెలంగాణ ఉద్యమకారులని, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అడ్డుకోవడం అనేటువంటిది అమానుషం. ఈ సందర్భంగా ఇవాళ
హైదరాబాద్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలని ఎవరిని కూడా బయటికి రాకుండా అంబర్పేటలో కాలేరు వెంకటేష్ గారిని, అదేవిధంగా ఉప్పల్లో లక్ష్మారెడ్డి గారిని, ముషిరాబాద్లో ముఠా గోపాల్ గారిని, అదేవిధంగా అనేక మందిని ఇవాళ మా కృష్ణారావు గారు రాత్రికి రాత్రి పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఎక్కడో పడుకొని ఎవరింటి నుండో మా భవన్కి వచ్చేటువంటి పరిస్థితి. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి వాళ్ళు, చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి వాళ్ళు ఇవాళ దాచుకొని మా తెలంగాణ భవన్కి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్బంధ కాడ ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టాలి. అక్రమ కేసులు బనాయించి జైల్లోకి పంపితే ఊరుకునేది లేదు. ఇవాళ తెలంగాణ భవన్ ఇది ప్రజల భవన్, ప్రజలకు సంబంధించినటువంటి భవన్. ఇది ప్రజలు వచ్చేటువంటిది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు, ఇవాళ కేసీఆర్ గారి అభిమానులు 60 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. అనేక మంది వచ్చేటువంటి కోట్ల మంది కేసీఆర్ గారి అభిమానులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారు. ఈ భవన్కు అందరు వస్తారు కాబట్టి ఎవరినైనా అడ్డుకుంటే తస్మాత్ జాగ్రత్త అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ప్రారంభమైనటువంటి ఒక మహా పవిత్రమైనటువంటి ఒక గృహంలో ఈరోజు పోలీసుల పేరుతో వస్తూ ఉన్నారు. నేను గుర్తు చేస్తూ ఉన్న ఉద్యమకారుడిగా ఆ నివాసానికి వచ్చింది ఎంతోమంది మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, తెలంగాణ వాదులు, కళాకారులు, దేశ రాష్ట్ర నాయకులు. కేసీఆర్ సారు అక్కడ కొన్ని వందల వేల గంటలు చర్చలు జరిపి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఆ ఒక్క నివాసం నుంచే తెలంగాణ తెచ్చినటువంటి నివాసం అది. ఈరోజు మరి ఆ నివాసానికి రాజకీయ కక్షతో ఈ ప్రభుత్వం కొంతమంది పోలీసులను పంపించి మరి వారి యొక్క వికృత చేష్టలకు పాల్పడుతూ రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తూ ఉన్నా, ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు, తెలంగాణ గురించి పనిచేసే వాళ్ళు కాదు. తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ తీసుకుపోయిన వాళ్ళు ఆ గృహం గురించి వారికి తెలియదు. అక్కడ మా నాయకుడు కేసీఆర్ గారు ఎన్నో గంటలు నిద్రలు లేని రాత్రులు, ఎన్నో రాత్రులు కూడా గడిపిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. వారు ప్రతి క్షణం తెలంగాణ కోసం ఆ నివాసం నుంచి ఆలోచన చేసి ప్రతి వ్యూహాలు కూడా అక్కడి నుంచే పని తెలంగాణ తెచ్చాడు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా, ఏ రోజు అయితే మీరు సిట్టు పేరుతో కొంతమంది అధికారులను ఆ నివాసానికి పంపారో మీ రాజకీయ పతనం స్టార్ట్ అయ్యింది. ఆ ఒక నివాసానికి మంచి చరిత్ర ఉన్నది, ఆ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. దేవాలయం లాంటి నందినగర్ నివాసంలో వందల వేల లక్షల మంది కార్యకర్తలు భోజనం చేసినటువంటి నివాసం అది. ఈరోజు అక్కడ మా నాయకుడిని విచారిస్తూ ఉంటే నిజంగా మాకు దుఃఖం వస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఇల్లు నుంచే తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని ఈ యొక్క చిన్న రాజకీయ కుట్ర చేస్తూ వారిని మీరు చిల్లర వేషాలు వేస్తూ విచారిస్తూ ఉంటే ఒక ఉద్యమకారులుగా మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాం. మీకు తెలియకపోవచ్చు ఆ నివాసం గురించి. తెలంగాణ సమాజం అందరికీ కూడా తెలుసు, చాలామంది కళాకారులకు తెలుసు, మేధావులకు తెలుసు, ప్రజాస్వామ్యవాదులకు తెలుసు. అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రులు చాలామంది కూడా అక్కడికి విచ్చేసి మాకు సపోర్ట్ చేసి వివిధ రాష్ట్రాల నాయకులు కూడా వచ్చి అక్కడ మాకు మద్దతు తెలిపిన సంగతి మాకు అందరికీ తెలుసు. ఈరోజు నువ్వు రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నేను దైవభక్తుని, దైవాన్ని నమ్మినవాడిగా చెప్తా ఉన్నా. అక్కడి నుంచే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, అక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చడం, అక్కడి నుంచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసడం. ఈరోజు చెప్తా ఉన్నా, మీ పతనానికి మీరు అక్కడి నుంచే పునాది రాయి వేసుకుంటా ఉన్నారు. ఇది సత్యం, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మీరు ఏ రోజైతే నందినగర్ నివాసంలో మా నాయకుడు, దేవుడు లాంటి నాయకుడు కేసీఆర్ గారిని విచారణ పేరుతో ఎందుకు విచారణ చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరం కట్టినందుక, 24 గంటల కరెంటు తెచ్చినందుక హైదరాబాద్ నగర ప్రజలకు తెలియదా? 2014 ముందు ఏంది, 14 తర్వాత ఏంది? జనరేటర్లు, ఇన్వర్టర్లు ఉన్నటువంటి 2014 ముందు పరిస్థితి,
అప్పుడున్నటువంటి ఇండస్ట్రీలలో పవర్ హాలిడేస్ ప్రకటించి ఇందిరా పార్క్లో ధర్నాలు చేసినటువంటి పరిస్థితి నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు విచారణ చేస్తూ ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. దేశంలో ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా రైతుల నుంచి రుసుము వసూలు చేశారు తప్ప ఒక్క రైతుకు రుసుము ఇచ్చిన ఒక రైతు కూడా రైతు బంధు ఇచ్చిన నాయకుడు ఈ దేశ చరిత్రలో లేరు. మరి రైతులకు రైతు బంధు రైతు బీమా ఇచ్చినందుగా ఈరోజు విచారణ పేరుతో మీరు వేధిస్తూ ఉన్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎందుకోసం తెలంగాణ తెచ్చినందుగా మా నాయకుడిని వేధిస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి కేసీఆర్ గారిని ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీ తాత మీ ముత్తాతలు మీ జేజమ్మలను ఎదుర్కొని వచ్చిన ఇక్కడికి నువ్వు చెప్పుకునే గురువు గారినే ఈ ప్రాంతం నుంచి తరిమించి తెలంగాణ తెచ్చిన వాళ్ళం. అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు పెద్ద తోపులు అనుకునే వాళ్ళం కూడా ఎదిరించి రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఏ రోజైతే నీవు నందినగర్ నివాసానికి మా నాయకుడి ఇంటికి పోలీసులను పంపించావో ఇక నీ పత్రం స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఇట్లాంటి వ్యక్తిత్వ చేష్టలు ఇకనైనా ఈ ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా శాంతియుత నిరసన తెలుపుతా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మా మహిళా నాయకురాలపైన పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు, గ్రామాల్లో అరెస్టులు చేస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ రోడ్డుపైకి వెళ్తూ ఉంటే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఏది చేసినా సమైక్య రాష్ట్రంలో ఇంతకంటే గొప్ప వాళ్ళమని చెప్పుకునే వాళ్ళు చేసిన కుట్రలను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం కాబట్టి మా నాయకుల ఆదేశాల మేరకు మరొకసారి చెప్తా ఉన్నా, మా నాయకుల ఆదేశాల మేరకు మాత్రం శాంతియుతంగా ఈరోజు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇదే రకమైన కుట్రలు మీరు చేయాలనుకుంటే తప్పకుండా మా సత్తా ఏందో చూపిస్తాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా మేమేందో మా మీరు రుచి చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి ఏమైపోయినా గ్యారంటీలు అంటే అట్టే పోతుంది, తులం బంగారం అంటే ఇంటే పోతుంది. ఏమైపోయినవురా రేవంత్ రెడ్డిగా? నీ పేర్లు ఇన్ని అయినాయి కదరా, నీ పేర్లు మెడలేసుకొని తిరుగుతా అంటే కదరా. ఎటువైనవురా రేవంత్ రెడ్డి? నీ దినాలు కాదు కదరా, నీ దినాలకు నిలబెట్టి పెడతాం రా. అయ్యో రేవంత్ రెడ్డి, నీ అనామలేడు వచ్చినా వాళ్ళ సీఎం 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 కేసీఆర్ గారి నాయకత్వం
ఈరోజు మనం అందరం అందరం తెలంగాణ భవన్ పోతున్నాం. మేమందరం కేసీఆర్ గారికి నిరసన తెలుపుతూ జై నాగలు కానీ